అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ కావచ్చు అనే దానికి సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. చాలామంది అడుగుతున్నారు, దానికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి. ఆ లింక్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 1వ తేదీన 3,000 కోట్లు ఆర్బీఐ ద్వారా ఉన్నటువంటి వేలంపాట్లో మన ఆంధ్రప్రదేశ్ పాల్గొనడం జరుగుతుంది. మనకి 3,000 కోట్లు రానున్నాయి. దీనికి సంబంధించి మనకి ఒక సర్క్యులర్ కూడా విడుదల చేసింది. ఈ 1వ తేదీ వచ్చేటువంటి ఈ అమౌంట్ మనకి 2వ తేదీ జమ కావాల్సి ఉంది. కానీ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ కూడా ఉన్నది కాబట్టి ఆ అమౌంట్ మనకి 3వ తేదీ ఉదయం మనకి జమ అవుతున్నట్లుగా మనకి ఆ దాంట్లో సెకండ్ పారాగ్రాఫ్లో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం గమనించే ఇక్కడ మనకు వచ్చేటువంటి అమౌంట్ ఏప్రిల్ 3వ తేదీన మనకి జమ కావడం జరుగుతుంది. అంటే రేపు మనకి ఉదయం 10 గంటల సమయం 9-10 గంటల సమయంలో జమ కావడం జరుగుతుంది. దాని ద్వారా మనకి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే దానికి సంబంధించి ఉద్యోగులు మరియు పెన్షన్స్ బిల్లులు ఇప్పటివరకైతే ఎటువంటి కదలిక లేదు. అయితే ఆ బిల్లులు ఈరోజు అర్ధరాత్రి నుంచి బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. పెన్షన్ బిల్లు అయితే ఇంతవరకు ఎక్కడ కూడా మనకి కదలిక లేదు. అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఉద్యోగులు ఒక 10-20% మాత్రమే కదలిక వచ్చి వారికి జమ కావడం జరిగింది. ఇంకా కదలిక వచ్చిన వాటిల్లో కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అయితే మొత్తం మీద ఈరోజు అర్ధరాత్రి నుంచి లేదా రేపు ఉదయం నుంచి ఈ ఉద్యోగులు మరియు పెన్షన్స్ బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు ఉదయం 9-10 గంటల నుంచి ఈ జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. దాదాపు రేపు సాయంత్రానికి దాదాపు అందరికి కూడా ఒక 80% వరకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయి.